వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఇంకొన్ని రోజుల్లో మొదలుగా ఉన్నటువంటి మన యొక్క ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రక్రియలో ప్రతి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పురుష మరియు స్త్రీ అభ్యర్థులు పాల్గొనేటువంటి అవకాశం ఉంది, అలాగే ప్రతిరోజు కూడా ఎంతమంది అభ్యర్థులకు ఈవెంట్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది, ఈ పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. కొత్తగా కనుక మన యొక్క ఛానల్ను చూసే వాళ్ళు కనుకైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ గ్రౌండ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. మొత్తం మీద ఈసారి 94,244 మంది ఈ యొక్క స్టేజ్ 2 ఫామ్ను ఫిలప్ చేసుకోవడం అనేది జరిగింది. మొత్తం మీద ఆల్రెడీ మీరు అన్ని జిల్లాలకు సంబంధించి చూస్తున్నారు. మెన్ ఉమెన్కు సంబంధించి భారీ సంఖ్యలో విశాఖపట్నంలో కనుక చూస్తే మెన్ 9,414 మంది, ఉమెన్ 2,154 మంది, ఓవరాల్గా విశాఖపట్నంలో 11,568 మందికి ఈవెంట్స్ ప్రక్రియలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. తక్కువ సంఖ్యలో కనుక చూస్తే కడప నుంచి 3,779 మంది పురుష అభ్యర్థులు, 713 మంది స్త్రీ అభ్యర్థులు, మొత్తం మీద 4,492 మంది అభ్యర్థులు కడపలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ప్రతిరోజు ఎంతమందికి ఈవెంట్స్ పెట్టేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి డేటా వైజ్ షెడ్యూల్ కూడా మనకు ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. సో ప్రతి జిల్లా వ్యాప్తంగా పురుష అభ్యర్థులకు వచ్చేసరికి 600 మంది మెంబర్స్కు తగ్గకుండా ఈవెంట్స్ ప్రతిరోజు నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. అలాగే స్త్రీ అభ్యర్థులు ఉన్నప్పుడు మాత్రం అది కాస్త తగ్గి 500 లోపల ఉండేటటువంటి అవకాశం ఉంది. 30/12/2024 స్టార్ట్ అయ్యేటటువంటి ఈ యొక్క ఈవెంట్స్ ప్రక్రియ 28/1/2025 వరకు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈవెంట్స్ ప్రక్రియ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో, సో మీరు ఎక్కడ తగ్గొద్దు. 2 సంవత్సరాలు అయింది ఈ యొక్క నోటిఫికేషన్ ఆగిపోయి, మళ్ళీ దీని యొక్క ప్రక్రియ మొదలైంది. కాబట్టి ఇది ఎక్కడైనా మళ్ళీ ఆగిపోతే మళ్ళీ ముందుకు పోయేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి ఎవరైతే కానిస్టేబుల్ నిరుద్యోగ అభ్యర్థులు తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనం ఆల్రెడీ లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపుగా 130 మందికి పైగానే, అంటే దాదాపుగా ఇప్పటికి 134 మంది ఈ యొక్క సభ్యులు ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో తెలుగు మీడియం విద్యార్థులు ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ప్రిపేర్ అవుతూ, వారు ప్రిపేర్ అయినటువంటి టైం టేబుల్ మీద నెక్స్ట్ డేనే ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు. మీకు ఆల్రెడీ ఇక్కడ డే 32 టైం టేబుల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇందులో కనుక మీరు కనుక చూసుకుంటే మనం పాలిటీ అటువంటి సబ్జెక్టులో యూపీఎస్సీ అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి టాపిక్లు ఇవ్వడం అనేది జరిగింది. హిస్టరీకి సంబంధించి శివాజీ అనేటువంటి టాపిక్ ఇచ్చాం. సైన్స్కు సంబంధించి గతిశాస్త్రం అలాగే భ్రమణ వృత్తాకార చలన అనేటువంటి టాపిక్లు ఇవ్వడం అనేది జరిగింది. జాగ్రఫీకి సంబంధించి ఖనిజ వనరులు అనేటువంటి టాపిక్ని ఇచ్చాం. అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏప్రిల్ నెల కరెంట్ అఫైర్స్ను చదవాల్సిందిగా మనం ఇక్కడ టైం టేబుల్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇచ్చి మీరు చదివినటువంటి టైం టేబుల్ మీద, మీరు చదివినటువంటి టాపిక్స్ మీద నెక్స్ట్ డేనే సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో నేను స్వయంగా తయారు చేసినటువంటి పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్ పెట్టి మీకు ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి ప్రతిరోజు చదివించి 2 నెలల లోపలనే మీ యొక్క సిలబస్ను పూర్తిగా కంప్లీట్ చేయించి కనీసం 3 సార్లు రివిజన్ చేయించి మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ను సాల్వ్ చేయించి మీరు ఆ యొక్క ఎగ్జామ్ హాల్లో చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు, టైంను ఎలా వాడుకోవాలి అనేటువంటి విషయాలన్నింటిని కూడా తెలియజేసి మిమ్మల్ని పరిపూర్ణంగా ఈ యొక్క మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ చేయించి మీ యొక్క కానిస్టేబుల్ జాబ్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ యొక్క జాబ్ను కొట్టించేటువంటి ప్రయత్నం ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జరుగుతూ ఉంది. ఎవరైతే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారో మీరు కనుక జాయిన్ కావాలంటే నా యొక్క నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ను వాట్సాప్ చేస్తూ నాకు దాంతోపాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ లేదా స్టేజ్ 2 ఫోటోను కానీ పంపండి. నేను ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపుతాను. మీరు కూడా అందులో జాయిన్ అయ్యి డే 1 నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పటికే 134 మంది విద్యార్థులు రెగ్యులర్ ప్రిపరేషన్లో ఉన్నారు. మనకున్నది చాలా తక్కువ టైము. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు ఈ యొక్క వీడియోని ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అవకాశం అవసరం ఒకేసారి రావు, మనకు అవసరం ఉన్న ప్రతిసారి అవకాశం కూడా రాదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మనకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.